వాగు చూసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట మా జర్నీ. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో వాగు చూపించాడనమాట తమ్ముడు. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం అడవే ఉంది, జర్నీ మొత్తం అడవే ఉంది. అయితే ఈ తమ్ముడు వీడియో తీస్తున్నాడు అంటే నేను అనుకున్నాను వీళ్ళ చుట్టుపక్కల ఉండే ఇంటి దగ్గర ఉండే ప్లేసెస్ ఏమో ఇలానే ఉంటాయేమో అనుకున్నా. కాదు, వీళ్ళ ఊరికి అడవికి కొంచెం దూరం ఉంది. కొంచెం కాదు, కొంచెం ఎక్కువ దూరమే ఉందన్నమాట. కానీ ఈ అడవిలో వీళ్ళ ఊరు వాళ్ళు చిన్న చిన్న పాకలు వేసుకుని గేదెలు, చిన్న ఎక్విప్మెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న మంచాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ ఉంటున్నారనమాట. ఈ తమ్ముడు వాళ్ళు కూడా అలానే ఉంటారంట. నైట్ టైం కూడా స్టే చేస్తూ ఉంటారంట ఒక్కొక్కసారి. సో ఇక్కడ అక్కడక్కడ మనుషులు ఉన్నారనమాట. అయితే నేను స్కూటీ మీద వచ్చానమాట ఇక్కడికి. సో నాకు కొంచెం భయం అనిపించింది. ఈ రోడ్డు, ఇసుక, మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు, చాలా చిన్న దారి కదా, పడిపోతానేమో, దేకేస్తానేమో అని అనిపించింది. కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ అంబులెన్స్ ఇక్కడికి రాదు కదా, నేను ఎలా హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఏం అవ్వలేదన్నమాట, నాకేం కాలేదు. నేను చాలా సేఫ్ గానే ఉన్నాను. ఏమైందా? కొమ్మ తీసిరా, కొమ్మ. అరే ఈ పొట్టు తీరా, ఇందులో పాము ఉంటది. ఇప్పుడు ఉండదే? అరే టింగ్ టింగ్ అంటుందిరా, ఖాళీగా ఉందేమో కదా, టింగ్ టింగ్ అంటుంది. నాగుల చవితికి పాము వస్తుంది. కానీ నార్మల్ గా పాములు ఇందులో ఉండవా? ఒరే ఇప్పుడు పాము వచ్చింది అనుకో. లోపల పాములు ఉండవు, మామూలు చెదపుట్టు మామూలు తేనె ఉంటుంటది ఇలాంటి. పుట్ట తేనె అంటారు ఇదేనా? ఇందు లోపల తేనెటీగలు పెడతాయా? ఓకే ఓకే. హే ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాం. అరే ఆ పుట్ట చూడు, ఆ పుట్ట తీసుకెళ్ళి అక్కడ నుంచి అక్కడ గొయ్యి ఉంటది, ఇది తీసుకెళ్తాడు. ఆ గొయ్యిని ఆ గీత తెచ్చి మీరు వీడియో తీసుకుని బాగుంటుంది. ఎక్కడి జరగాలి ఆ కొండ మీకు దగ్గర, చాలా దగ్గరగా ఉంటది. అక్కడ అక్కడ కూడా వెళ్తారు. మరి మన శుద్ధముఖ కొండ ఎక్కడ ఉంది? వెళ్దాం, అక్కడికి వెళ్దాం. తీసుకెళ్ళి అక్కడ గొయ్యి బరకనా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఈ పుట్ట. ఇదేంటో తెలుసా? అత్తిపత్తి చెట్టు. చెట్టు కాదు, అత్తిపత్తి పువ్వు అంటారు దీన్ని. దీనికి ఉండే ఫ్లవర్స్ ని. ఇది అత్తిపత్తి మొక్క అన్నమాట. ఏంటంటే మనం పట్టుకున్నాం అనుకో ఇది ఇలా ముడుచుకుపోద్ది అనమాట. ఇంగ్లీష్ లో అయితే టచ్ మీ నాట్ మొక్క అన్నమాట. చూడండి, ఇది పైన ఉందని పట్టుకుంటానే, చూపి. ఇది చూడు, టచ్ మీ నాట్, నన్ను ముట్టుకోవద్దు అని చెప్తుంది అనమాట ఇది. ఓకే, పాపం అన్ని ముడికిపోయాయి.
అరే మనం కొండ ఎక్కిపోతున్నాం. తమ్ముడు నీకు తెలుసా సుద్దుముక్క కొండ? ఏంటిది? అరే చూపి, ఇందులో చూడరా తేళ్ళు ఉన్నాయి చచ్చిపోయి. చూపిస్తున్నావా? ఇదేంటంటే ఇలా వాటర్ ని స్టోర్ చేసి మొక్కలు అదే ఇక్కడ ఉన్న చెట్లకి మందు కొట్టడానికి యూజ్ చేస్తారన్నమాట. ఇందులో మందు అది కలుపుతారా తమ్ముడు? ఓకే. ఇందులో అంటే ఇక్కడ ఇంతవరకు మనం అన్ని డ్రమ్స్ అన్ని తెచ్చుకొని స్టోర్ చేయడం కష్టం కాబట్టి ఇలా సెట్ చేసుకున్నారనమాట. ఇందులో ఆల్రెడీ చాలా తేళ్లు జర్లు చచ్చిపోయి పడిపోయి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉన్న జీడి చెట్లకి ఇందులో వాటర్ ని డ్రమ్స్ లో కలిపి అందులో మందేసి మొక్కలకి కొడతారనమాట. బాబాయ్ ఇక్కడ పెద్ద అనకొండ వస్తే ఏం చేయాలరా బాబు? ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అరే భగవాన్ ఇదంతా అక్కడ ఒక బాగుందే కాదురా, అక్కడెందుకు అలా కుట్టారు? అక్కడ కూడా కుట్టారు ఎందుకు అలా? అక్కడక్కడ అలా అంటే పాతవైపోయి కానీ తమ్ముడు అంత పైకి వెళ్ళి ఎవరేస్తారా? వేసినా బతుకుతాయా? వాటర్ ఉండవు కదా. ఓయ్ అడుగు తగలేద్దాం అనుకుంటున్నారా? మరి ఈ పాకలో పాములు ఉంటాయి కదా, అందులో తేలు చచ్చిపోయి ఉన్నాయి. ఎందుకు చేస్తున్నావు రాజు? పిక్కలు కాలుస్తున్నావా? సరదాగా ఇచ్చాను రా, పోయింది అగ్గి పొరపాటు ఎక్కుంది. అవి ఆల్రెడీ చాలా మాడిపోయాయి. బాబాయ్ పాకాలు ఆ డ్రమ్ములో ఉన్న వాటర్ తీసుకొచ్చి వెయ్యాలి అప్పుడు. థ్యాంక్ యూ. కొండదొర రాజు నా కోసం జీడి పిక్కలు కాల్చి పెడుతున్నారు. బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ రాళ్ళని అన్నం వండుకుంటారా? మీకు మామిడి తోటలు కూడా ఉన్నాయా రాజు? మీకు లేవా? నువ్వు తిను. అదే ఇక్కడ మామిడికాయలు ఉన్నాయి, మామిడికాయలు కోతులు అవి తెచ్చుకో తినేసాయేమో. నేను ఎలా కనిపెట్టేసాను. పులులు కూడా ఉంటాయా? అమ్మో, కానీ నక్కలు అవి ఉంటాయే. మీరు ఎప్పుడైనా నైట్ టైం ఇక్కడ ఉంటారా? నైట్ టైం అప్పుడు వస్తాయా? కొండ దగ్గరికి వెళ్ళమా? నాకు కొండ చూపించమా ఒకసారి. నన్ను మా ఫ్రెండ్ కొండ చూపిస్తానని. మీకు రాజవమ్మంగి తెలుసా? అటు సైడ్ ఏలేశ్వరం అటు సైడ్ ఆ లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళ ఊరికి. అయితే
కొండలేదు తొక్కలేదు. ఆ ఊరు తీసుకెళ్ళిన వరకు ఉండి వాళ్ళ ఊరోళ్ళని అడిగితే వాళ్ళు ఎలా చూసారంటే నన్ను ఎరుపప్పలా చూసారనమాట. ఎందుకంటే ఆ ఊళ్ళో అలాంటి కొండలేదంట. సో నువ్వు వీడియో పెట్టిన తర్వాత మీ ఊరికి ఎలా రావాలి అనే వీడియో కూడా నువ్వు పెట్టావు కదా, అదే నేను చూసాను. తర్వాత శుద్ధముక్క కొండ అని కూడా వీడియో పెట్టావు, అది కూడా నేను చూసాను. మీ వాళ్ళకి మీరు తినండి. ఇంటికాడ తింటాను. పదండి ఏమంటాను.